గండిపేటకు భారీగా వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్ జలాశయం 15 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు నార్సింగ్ ఎగ్జిట్ సర్వీస్ రోడ్ నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. మంచిరేవుల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లో మూసీ నది మహోగ్ర రూపం దాల్చుతోంది. దానికి సంబంధించి మనం ఉదయం నుంచి కూడా అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ఏదైతే పైనుంచి వస్తున్నటువంటి వరద కారణంగా అనేక కాలనీలు కూడా ముంపుకు గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. 5 ఏళ్ల తర్వాత భారీ వరద పోటెత్తింది. అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. బాపు ఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది. పురాణాపూల్ వంతెన వద్ద నీటి మట్టం 13 అడుగులకు చేరింది. చాదర్ ఘాట్, మూసరాంబాగ్ వంతెనలు నీట మునిగాయి. మూసీ పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాదర్ ఘాట్ సమీపంలోని ఇళ్లు వరదలో మునిగిపోయాయి. వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రయాణికులు చిక్కుకుపోయి ఇబ్బందులు పడ్డారు. అధికారులు తాళ్ల సహాయంతో ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. ప్రయాణికులు ఎవరూ బస్టాండ్ వద్దకు రావద్దని ఆర్టీసీ అధికారులు హెచ్చరించారు. అయితే వరద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతం వైపు ఎవరూ వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో ఉదయం నుంచి ముసరాంబాగ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు చాదర్ఘాట్ వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రవీణ్. చాదర్ఘాట్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఎంతమందిని అక్కడ నుంచి తరలిస్తున్నారు? ఇంకా ఎంతమందిని అక్కడ తరలించాల్సిన పొజిషన్ ఉంది? ఒకవేళ వరద పోటెత్తితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆశ మనం చూసుకుంటే కనుక మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినట్టు అల్పపీడన ద్రోణి వలన విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు ఏదైతే జంట జలాశయాలు ఉన్నాయో ఇటు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ నిండుకుండలా మారడం వలన అయితే ఆ గేట్లను ఎత్తేసి జలమండలి అధికారులు దిగువకు నీటిని వదిలిపెట్టడం వలన ఈ యొక్క మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మనం చూసుకున్నాం. ఇప్పుడు చాదర్ఘట్న ఉండేటటువంటి అయితే పరిసరాలని మనం చూస్తూ ఉన్నాం. టోల్గా అయితే మొత్తం టోల్గా అయితే పరిస్థితి యొక్క విజువల్ లో కూడా మనం చూడొచ్చు స్పష్టంగా. అయితే చాదర్ఘట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క మొత్తం పరిస్థితిని ఎంఆర్ఓ సందర్శిస్తున్నారు. అమ్మర్పేట ఎంఆర్ఓ, నాంపల్లి అంబర్పేట ఎంఆర్ఓలు కూడా ఇద్దరు కూడా అయితే ఇక సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అయితే ఎలా ఉంది వరద ఉధృతి, ఎలా ఉంది, ఎప్పటికీ తగ్గొచ్చు, అయితే ఎలా జరుగుతున్నాయి అయితే సురక్షిత ప్రాంతాలకు? వరద ఉధృతి చాలా సివియర్గా ఉంది. ఎక్కడైతే లోయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఇన్స్పెక్ట్ చేస్తున్నాము, అప్రమత్తంగా ఉన్నాం. తర్వాత కమ్యూనిటీ హాల్స్ అవన్నీ మనము రిహాబిలిటేషన్ సెంటర్ కూడా పెట్టుకున్నాం మేము. అవి మేము ఎప్పటికప్పుడు డాక్టర్ గారికి పంపించారు సార్. ఇప్పటి వరకు ఎంతమంది సురక్షిత ప్రాంతాలకు పంపించారు? ఇంకెంతమంది ఉన్నారు? ఈ వరద ఉధృతి ఎట్లా ఉంది? ఈ పరిస్థితి తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే మా దగ్గర నాంపల్లి ఏరియాలో గోడకి ఖబర్ అని ఒకటి ఉంది. అక్కడ మాత్రం 50 మందిని అఫ్జల్గన్ బ్రిడ్జ్ కింద ఉండేవాళ్ళు, వాళ్ళని మేము కమ్యూనిటీ హాల్కి షిఫ్ట్ చేశాము.
వాళ్ళు ఇక్కడ వాళ్ళకన్నీ వసతులు ఏర్పాటు చేసాము. వాళ్ళు ఉన్నారు. మా ఏరియాలో నాంపల్లి ఏరియా అదొకటి ఉంది. ఇక అంబర్పేట సార్ చెప్తారు. అయితే నాంపల్లిలో ఉండేటటువంటి పరిస్థితి ఎంఆర్ఓ అయితే సందర్శించారు. నాంపల్లిలో ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా పురాణ అయితే ఏదైతే ఉందో ఆ ఖాళీలో ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించామంటూ చెప్తున్నారు. అంబర్పేట ఎంఆర్ఓ కూడా మనతో పాటు ఉన్నారు. చూసే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా అయితే చూసుకోవచ్చు మొత్తం టోల్గా చూసుకుంటే చేసి అయితే నాంపల్లి ఎంఆర్ఓ అయితే ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకొని మూసి ఆ తీవ్రతను కూడా పరిశీలన చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అయితే హైదరాబాద్ కలెక్టర్ ఆదేశాల మేరకు మొత్తం కూడా ఆ ఎంఆర్ఓ స్థాయి అధికారులు కూడా రావడం జరిగింది. మూసి ఆ పర్యాక ప్రాంతం ఆ యొక్క ఉధృతిని కూడా మొత్తం పరిశీలన చేస్తున్నారు. నాంపల్లి ఎంఆర్ఓ కాసేపటి క్రితమే మూసి పర్యాక ప్రాంతం చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వరద ఉధృతిని కూడా పరిశీలన చేస్తున్నారు. ఇటు అయితే మొత్తంలోగా కలెక్టర్ ఆదేశాల మేరకు మొత్తం మూసి పర్యాక ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా ఇటు తరలించారు. అక్కడ చూసుకుంటే మనం విజువల్ క్లియర్ గా చూసుకోవచ్చు. ఆ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ మొత్తం టోల్గా కూడా ఆ నీట మునిగినటువంటి దృశ్యాలను మనం క్లియర్ గా చూస్తుందో ఇది మొత్తం ఒక బ్రిడ్జ్. ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి ఇది ఏదైతే మలక్పేట నుండి ఈ యొక్క కాచిగూడ నుండి ఇటు వెళ్ళొచ్చు. ఇక్కడ కోటి నుండి ప్రధాన రహదారి ఇది. అయితే ఈ రహదారి మొత్తం కూడా అయితే నిండా అయితే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మూసీ నది ఈ బ్రిడ్జ్ పై నుంచి ఫ్లో అవుతుంది. ఆ యొక్క మెట్రో కనబడుతుంది, అది మలక్పేట్ మెట్రో కనబడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళాలి వీళ్ళు. అయితే అవతలికి ఉన్న వాళ్ళు మొత్తం అక్కడ డిఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ హైడ్రా కానీ టీఆర్ఎస్ బృందాలు కానీ అక్కడ చేరుకున్న క్రమంలో కూడా మొత్తంగా కూడా ఆ యొక్క ఉధృతిని పరిశీలిస్తున్నారు. అయితే మొత్తం కూడా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మరి కాసేపట్లో భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అదేవిధంగా రాబోయే 3 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా రాబో 2 గంటల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయంటూ చెప్తున్నారు. కాబట్టి అయితే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మాన్సూన్ టీం కూడా అప్రమత్తమైంది. అదేవిధంగా హైడ్రా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాలను అన్నింటినీ ఇప్పటికే గుర్తిస్తున్నారు. అయితే కాలనీలు జలమయం ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంత వాసులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క కాలనీలు మొత్తం జలమయమయ్యాయి. ఇటు చాదరగట్టు ప్రాంతం కానీ ఇటు అయితే అంబర్పేట గోల్నాక ప్రాంతంలో చూసుకుంటే కూడా అయితే ఇటు ఎంజీబీఎస్ వెళ్లే మార్గాలన్నీ కూడా మొత్తం క్లోజ్ చేశారు. ఇటు ట్రాఫిక్ ని కూడా డైవర్షన్ చేస్తున్నారు. అయితే ఎంజీబీఎస్ లో కూడా అయితే ఆర్టీసీ బస్సులను ఎంజీబీఎస్ లకు రానియకుండా ఆ వేరే ఇతర బస్ స్టాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ బస్ స్టాండ్స్ మొత్తం వాడుకుంటున్నారు. అయితే మూసి ఉధృతి పెరగడం వల్లనే ఎంజీబీఎస్ కు రాకపోకలు కూడా అయితే మొత్తం నిలిపివేయడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితిని చూస్తున్నాం. అయితే ఎక్కడ కూడా మొత్తం కూడా ఎవరు వెళ్ళరాని మనం చూస్తూనే ఉన్నాము. అయితే పోలీస్ అధికారులు మీడియాని అయితే మొత్తం అక్కడ అలవ్ లేదంటున్నారు. కానీ సామాన్య పబ్లిక్ మాత్రం మొత్తం యథేచ్ఛగా వెళ్తున్నటువంటి దృశ్యాలను ఎవరిని కూడా లోపలికి వెళ్ళనిస్తలేరు. కానీ మొత్తం అయితే చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అయితే మొత్తం అయితే కానీ కామన్ పబ్లిక్ మాత్రం పోతున్నారు. ఇక్కడ ఎవరు కూడా వెళ్ళొద్దు అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే చూడొచ్చు. ఎస్, అయితే ఉధృతిగా పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా చూసుకోవచ్చు. మనం ఇక బారికేడ్లను పెట్టేసి ఎవరిని కూడా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఎవరు కామన్ పబ్లిక్ కూడా అక్కడ వెళ్లకుండా ఎవరు కూడా దాటకుండా మొత్తం అది మొత్తం టోల్గా కూడా అక్కడ ఎవరు కూడా ఎలక్ట్రిసిటీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ కంచె తెగినటువంటి నేపథ్యంలో వాళ్ళని చేస్తూ మొత్తం టోల్గా అయితే చూసుకోవచ్చు మనం. అయితే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అయితే అక్కడ ఉన్నటువంటి వైర్లు ఏవైతే ఉంటాయో ఆ వైర్లు మొత్తం టోల్గా కూడా తెగినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి వాటిని అందరినీ కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ మొత్తం టోల్గా అక్కడ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సరే చెప్పండి. అయితే ఎలా ఉంది వైర్స్ అవన్నీ ఏ విధంగా ఉన్నాయి మొత్తం టోల్గా? అధికారులు మొత్తం టోల్గా కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొత్తం టోల్గా అక్కడ వెళ్ళి అయితే రాబోయే 2-3 రోజుల్లో కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో అదే అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం.
రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. చాదర్ఘట్ వంతెన ఏ విధంగా వంతెన పైనుంచి వెళ్తున్నాయో, ఆ వంతెన మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో ఇళ్లలో కూడా ఆ కాలనీ మొత్తం నీటిమయమైపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కాలనీ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. అక్కడికి అధికారులు వస్తున్నారు, కలెక్టర్స్ వస్తున్నారు. అక్కడ నుంచి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సిచ్యువేషన్ అయితే మరీ దారుణంగా ఉంది. ప్రయాణికులు ఇంతవరకు ఎప్పుడూ చూడనటువంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేస్తున్నామంటూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నటువంటి కండిషన్. అక్కడి నుంచి సేఫ్గా పక్కకు తరలిస్తున్నారు. మరి ఎంజీబీఎస్ బస్ స్టాండ్, అదేవిధంగా చాదర్ఘాట్ వంతెనకి సంబంధించి విజువల్స్ కూడా క్లియర్గా స్క్రీన్లో చూస్తున్నాం. మూసీ నది ఏ విధంగా ఉప్పొంగి ప్రవహిస్తుందో, పైనుంచి వస్తున్నటువంటి వరద కారణంగా నిన్న కురిసినటువంటి భారీ వర్షం దృష్ట్యా అంతటా జల దిగ్బంధంలో చిక్కుందని చెప్పొచ్చు. సమీప ప్రాంతాలు అంటే మూసీ నదికి సమీప ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా హైడ్రా, జిహెచ్ఎంసీ సిబ్బంది, పోలీస్ అధికారులు అందరూ కూడా సమిష్టిగా చర్యలు తీసుకుంటున్నారు. ఒక పక్క సీఎం కూడా సమీక్ష నిర్వహించారు. అధికారులు అలర్ట్గా ఉండాలని చెప్పారు. కలెక్టర్లు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి, ప్రజలు ఎవరికి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి చూసాం. ఉదయం నుంచి ఎక్కడ ఎటువంటి కండిషన్ ఉంది, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, లోతట్టు ప్రాంతాల్లో వారిని ఏ విధంగా సేఫ్ ప్లేస్ తీసుకెళ్తున్నారు, సురక్షిత ప్రాంతాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఐ న్యూస్లో మీకు చూపించడం జరిగింది. ప్రజెంట్ కూడా ఇంకా ఇవాళ రేపు ఉండేటువంటి వర్షపాతం ఏదైతే ఐఎండీ ఇచ్చినటువంటి అలర్ట్స్ నేపథ్యంలో ఇంకా అధికారులు అలర్ట్ అవుతున్నారు. మనం ప్రజెంట్ స్క్రీన్లో డ్రోన్ విజువల్స్ చూస్తున్నాం. మూసీ నది ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుంది అనేది దాదాపుగా హై లెవెల్కి వచ్చింది. మరోపక్క ఒకవేళ ఇంకా మిగిలిన ప్రాజెక్టులు కూడా నిండుకుండలా ఉంటే కనుక ఆ గేట్లు ఎత్తి ఇంకా ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సేఫ్ జోన్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. డ్రోన్ విజువల్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అసలు బ్రిడ్జ్కి సంబంధించి గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంది. అంత స్థాయిలో వాటర్ ఫ్లో అవుతున్నటువంటి సిచ్యువేషన్. గతంలో ఉన్నప్పుడు నదికి కాస్త ఎక్స్టెన్షన్ ఉండేది, అంటే కొంచెం వెడల్పుగా ఉండేది. కానీ అక్రమ కట్టడాలు రావడం, నదిలో నీళ్ళు కట్టుకోవడం వల్ల వెళ్ళడానికి కూడా చాలా తక్కువ, అంటే వాటర్ ఫ్లో అవ్వడానికి ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటర్ ఫ్లో అవడానికి కూడా ఆస్కారం లేకపోవడం వల్ల ఈ కాస్త వరద వచ్చినా అది గ్రామాల్లోకి, ఇళ్లలోకి చేరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒక్కసారిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది హైదరాబాద్ నగరం అని చెప్పొచ్చు నిన్న కురిసినటువంటి వర్షపాతం కారణంగా.